ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఒక కొలికి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం అవక సంబంధం కోసం వేచి చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సినిమా రంగాల వారికి, రాజకీయ నాయకులకి కొంత అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. భాగ్యంలో కుజకేతులు ఉన్నారు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఆవిరైపోతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. ఇటువంటి విపత్కర పరిస్థితులు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 2 నెలల తర్వాత వాటి మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగింది. ప్రస్తుతం వ్యాపారం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళు అయితే కనుక కొన్ని జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత జాగ్రత్త వహించాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపైన ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో వీళ్ళు బాగున్నారు. అర్ధాష్టమి శని నడుస్తోంది. అయితే అర్ధాష్టమి శని నడుస్తున్న ధనుసు రాశి వారికి ఈ వారం మీనంలో 5 బిందువులతోటి చక్కగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏ పని చేసినా ఇబ్బంది లేకుండా వాతావరణం నెలకొంటుంది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తోంది, లేదా అదైపోతుంది ఇదైపోతుంది అనే భావన ఏర్పడుతుంది. అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. కాకపోతే పనులు కొంచెం నిదానంగా ఉంటాయి, అంతే తప్పితే కానీ ఏ ఆటంకాలు లేకుండా పని సాఫీగా మటుకి సాగుతుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చక్కగా అనుకూలించే విధంగా గోచరిస్తోంది. పంచమాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తిరీత్యా చిన్న ఆటంకాలు ఎదురైనా విద్యాపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మనసు చంచలత్వం లేకుండా ఒక నిర్ణయం తీసుకుని నలుగురు సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. అది మంచైనా చెడైనా ఏదైనా మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. జ్యోతిషాస్త్రం చెప్పబడింది ఏదైనా సరే సూచనల మటుకే, నిర్ణయాల మటుకు మీవే. మన కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం. ధర్మబద్ధంగా మనం వెళ్తే మన కర్మ కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. కాబట్టి మన కర్మకి మనం బాధ్యులం. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, విదేశాల ఉద్యోగం కోసం కావచ్చు, వీసా, H1B, PR సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అతిగా అందరినీ నమ్మి మోసపోకూడదు. ఏదైనా నలుగురిలో ఒక డిగ్నిటీగా ఉండాలి, మనకంటూ సాధించుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. అటువంటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే 3 ఏళ్ళు గట్టిగా కష్టపడితే 30 ఏళ్ళు సుఖపడతాం, లేదా 3 ఏళ్ళు కష్టపడితే 3 ఏళ్ళు సుఖపడితే 30 ఏళ్ళు కష్టపడతాం. అదే 3 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు సుఖపడతాం. కాబట్టి ఏ సమయంలో ఏది నిర్ణయించుకోవాలనేది మీదే ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎవరి సలహాలు సూచనలు తీసుకోరు. కాకపోతే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమంలో గురువు, రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలోనూ బలంగా ఉన్నారు. గురు వీక్షణ చక్కగా ఉంది. అయితే కొన్ని లోన్లు చేతి దాకా వచ్చి చేయి జారిపోవడం అటువంటివి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అటువంటి వాటికి ఇబ్బంది లేకుండా జాతకరీత్యా ఏదైనా పరిశీలన చేసుకుని ఏదైనా రెమెడీస్ ఉంటే చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం తప్పనిసరి. మీ గుళ్ళో కానీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో అభిషేకాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన సంబంధం బాగుందా కాదా అన్నీ పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి. వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవి సమస్యపోతాయి. అలాగే ఉద్యోగంలో ఎటువంటి మార్పులు మీరైతే కోరుకుంటారో ఆ మార్పులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్, ప్రభుత్వ పరంగా మంచి ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. గట్టిగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. పెద్దల అండదండలు లభిస్తాయి. సహోద్యోగులతోటి మంచి స్నేహం ఏర్పడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే దీనికి గాను కొంచెం కష్టపడడం చెప్పదగిన సూచన. అర్ధాష్టమి నడుస్తుంది కాబట్టి ప్రతి విషయం నిదానంగా సాగుతుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.